కాకతీయ సామ్రాజ్యాన్ని అద్భుతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన మహారాణి రాణి రుద్రమదేవి ప్రజల మధ్యలో చివరి స్థాయిగా నిలిచి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలన అందించింది. 3 దశాబ్దాల పాటు పాలన కొనసాగించిన రుద్రమదేవి నల్గొండ జిల్లా చందుపట్టలోనే మరణించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతకీ ఆమె చివరి ఘడియలు ఎలా కొనసాగాయి? చందుపట్ల శాసనం చెప్పే రహస్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రాణి రుద్రమదేవి పేరు సువర్ణ శాశ్వతంగా నిలిచిపోయింది. భారతీయ చరిత్రలో మహిళా పాలకుల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే మహారాణుల్లో ఆమె ఒకరు. గణపతి దేవుడికి కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని చిన్ననాటి నుంచే యువరాజుగా తీర్చిదిద్దాడు. కత్తిసాము, గుర్రపు స్వారీ, విలువిద్య, యుద్ధ వ్యూహాలు, రాజ్యపాలన వంటి అన్ని అంశాల్లో ఆమెకి ప్రత్యేక శిక్షణిచ్చాడు. అంతేకాదు, పరిపాలనలో అనుభవం పెంచేందుకు ముందుగా మండలాధిపతిగా బాధ్యతలు అప్పగించి అనంతరం సామ్రాజ్య సింహాసనపై కూర్చోబెట్టాడు. శాసనాల్లో ఆమెను రుద్రదేవ మహారాజు, రాయ గజకేసరి లాంటి బిరుదులతో గౌరవాన్ని పొందింది అంత చెబుతోంది. సుమారు 3 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించిన రుద్రమదేవి తన ధైర్య సాహసాలతో శత్రువులకు సింహ స్వప్నంగా నిలిచింది. యాదవులు, చోళులు, పాండ్యులు, ఇతర సామంత రాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తిన ప్రతిసారి ఆమె స్వయంగా యుద్ధరంగంలోకి దిగి విజయాన్ని సాధించింది. అవసరమైనప్పుడు తనలాంటి వేషధారణలో పలువురు యోధులను యుద్ధరంగంలో నిలబెట్టి శత్రువులను అయోమయంలోకి నెట్టే వ్యూహాన్ని కూడా అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది. తన పాలనలో ఎంతో మంది రాజులను ఓడించి భారీ పరిహారం పొంది తన సైనిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఆ సంపదను సైనిక సంక్షేమానికి ఉపయోగించేది. యుద్ధరంగంలో ఎంత పరాక్రమం చూపిందో పరిపాలనలో కూడా అంతే దక్షత కనపరిచింది రుద్రమదేవి. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మారువేషంలో గ్రామాలు సందర్శించేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి అనేక చెరువులు తవ్వించింది. మహిళలకు యుద్ధ విద్యలో శిక్షణ అందించి రాజ్య రక్షణలో భాగస్వాములుగా తీర్చిదిద్దింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కనిపించే కాకతీయుల అద్భుత శిల్పకళ వైభవం ఆమె కాలంలో మరింత అభివృద్ధి చెందింది. రాజ్యంపై వచ్చిన అంతర్గత తిరుగుబాట్లను కూడా ఆమె సమర్థవంతంగా అణిచివేసి తనకు అండగా నిలిచిన వీరులను ఘనంగా సత్కరించింది. రుద్రమదేవి మరణానికి సంబంధించి చరిత్రలో చాలా కాలంగా భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆమె యుద్ధరంగంలో వీరమరణం పొందిందని, మరికొందరు కుట్రకు బలైందని చెబుతూ ఉంటారు. అయితే ఈ సందేహాలకు తెరదించే ఆధారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో లభించిన శాసనం. ఈ శాసనం ప్రకారం రుద్రమదేవి వరంగల్ నుంచి పిల్లలమర్రి ఇనుపపాముల మీదుగా చందుపట్లకు చేరుకుని శివారాధన నిర్వహించిన అనంతరం పానగల్లు ప్రాంతానికి వెళ్లింది. అక్కడే క్రీస్తుశకం 1289 నవంబర్ 27న ఆమె శివైక్యం పొందినట్లు వెల్లడించింది. రుద్రమదేవి మరణాన్ని తేదీతో సహా స్పష్టంగా తెలియజేసే ప్రామాణిక శాసనం ఇదే కావడం విశేషం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? ఈ శాసనాన్ని క్రీస్తుశకం 1290లో రుద్రమదేవి సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయకుడి భృత్యుడైన పువ్వుల ముమ్మడి వేయించాడు. రుద్రమదేవి, మల్లికార్జున నాయకుడు ఇద్దరి శివలోక ప్రాప్తి కోసం చందుపట్ల సోమనాథ దేవాలయానికి భూమిని దానం చేసిన విషయాన్ని అందులో నమోదు చేశారు. ఒక మహా సామ్రాజ్యాధినేత మరణాన్ని ఓ సాధారణ భృత్యుడు తన భక్తి గౌరవంతో శాసన రూపంలో శాశ్వతంగా నిలిపివేయడం చరిత్రలో అరుదైన ఘటనగా భావిస్తారు. అందుకే నేటికి చందుపట్ల శాసనం రాణి రుద్రమదేవి జీవితానికి, ఆమె చివరి రోజులకు సంబంధించిన అత్యంత విశ్వసనీయ చారిత్రాత్మక ఆధారంగా గుర్తింపు పొందింది. తన అసాధారణ నాయకత్వం, అపార ధైర్యం, ప్రజాపాలనలో చూపిన నిబద్ధతతో రుద్రమదేవి తెలుగు జాతి గర్వించదగ్గ మహారాణిగా చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోయింది.